హాయ్ అండి, ఈరోజు నేను ద్రాక్ష జ్యూస్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకు నేను 1 కేజీ ద్రాక్ష తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగేసి కాయలు మిక్సీ గిన్నెలో వేసుకుందాం మనం. కాయలన్నీ ఈ విధంగా వలుసుకుని శుభ్రం చేసుకుని మనం 1-2 సార్లు కడిగేసుకున్నామండి. ఇప్పుడు మొత్తం వలిసేసుకుని ఇలా కడిగేసుకుని శుభ్రంగా కాయలన్నీ 2 సార్లు కడిగేసుకుని మనం మిక్సీ జార్లో వేసేద్దాం. అలాగే 2 స్పూన్లు పంచదార, అలాగే కొంచెం ఐసు, దీనిలో 4 ఐస్ గడ్డలు వేసేసాను. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుని మిక్సీ వేసేసుకుందాం. అలాగే దీనిలో కొంచెం వాటర్ వేసుకుందాము, వాటర్ పోసుకుందాము. సరిపోతుంది, కొంచెం పోసుకుంటే సరిపోతుంది. ఐస్ గడ్డలు వేసాం కదా, సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం, మూత పెట్టేసుకుని. ఇప్పుడు మిక్సీ వేసిన తర్వాత ఈ విధంగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు వడపోసుకుందాము. జల్లెడలో ఈ విధంగా వడపోసేసుకుందాం మొత్తం. చూసారా, చక్కగా క్లియర్గా మొత్తం అంతా ఏమి లేకుండా ఈ విధంగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా జ్యూసు చాలా బాగుంటుందండి. మనకి ఏ విధంగా వచ్చిందో చూసారు కదా, చక్కగా మనకి దీనిలో ఏమి ఇంకా వడపోసుకునే పని లేదండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా చాలా టేస్టీగా, ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ద్రాక్ష జ్యూసు. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.